అబ్బా వచ్చిరా, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నా అబ్బా. ఈరోజు కర్రీ కదా, ఇక మా వాళ్ళ ముచ్చట ఎట్లున్నదో తెలుసా? బొక్కల కోసం చేసే కుక్కలు లెక్క ఏం కూర చేసుకుందాం, ఎట్లా చేసుకుందామని ఆలోచిస్తున్నారు. ఏమేమో చేస్తున్నారు. ఒకసారి వేసి చూద్దామా? మీతోనే కూడా గిట్లనే ఆలోచిస్తున్నారా? ముందుగా అలా టిఫిన్ చేద్దామని మా పిన్ని ఉల్లిగడ్డలకు వస్తే మా అమ్మమ్మ చూడరు ఎట్లా చూసుకుంటూ కూర్చున్నారు. ఏ ఊకో పిన్ని, ఏడవకు, అయినాక తిందూతి. ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? పాపం కదా. అయ్యో మా అక్క గప్ప కూర్చొని ఫోన్ చేస్తుంది. మా అమ్మమ్మ కొత్తిమీర కట్ చేస్తుంది. మా పిన్ని ఏం చేస్తారు కానీ బిల్డప్ ఇస్తుంది. అక్క కడుపుడు తప్ప ఏం లేకుంటుంది. మమ్మీ శాంతించి తిను. మా వాళ్ళు అయితే ఇట్లా తింటున్నారు అబ్బా, కరువు బాధితుల్లాగా. చూడు సల్కెడు వేస్తున్నారు నోట్లల్లా. అగో పిల్లవని చుట్టం పిన్ వచ్చింది. హాయ్ చెప్పుండబ్బా. అగో మీతో హాయ్ లేదు కీ లేదు, వేసుడే పొట్టల. అట్లా ఉంటుంది మా వాళ్ళు అంటే. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు తీసినా తెలుసా? అగో మా ఊళ్ళో చూడరు ఎట్లా తింటున్నారు. ఒక్కొక్కరు టిఫిన్ తినేటప్పుడు నోరు గిద్ద తెరిచినట్టు ఎట్లా తెరుస్తున్నారు. మా పిన్ని వాళ్ళు మా అమ్మమ్మకి అందుకే నవ్వుతున్నారు. ఈతను కూడా ఇట్లానే చేస్తారు కదా. నాకైతే మస్తు నవ్వు వచ్చింది అబ్బా మా వాళ్ళని చూస్తే. అవ్వ వాళ్ళ నన్ను అని మా అమ్మమ్మ చూడు ఎట్లా తింటాను చిన్నగా నోరు తెరిచి. ఇగో కనిపిస్తున్నట్టుగా ఈ తాత మా ముత్తాత. అగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమె మా అమ్మమ్మ, అంటే మా నడిపి అమ్మమ్మ, వంటల మాస్టర్. మా దగ్గర ఏం చేసినా ఈమెనే చేస్తుంది వంటలు, ఎందుకంటే వంటల మాస్టర్ కదా, అందుకోసం. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ కోసం అన్ని మసాలాలు కలుపుతుంది. మా చిన్న అమ్మమ్మ గడ డ్రెస్ వేసుకొని నిలవలేదా అబ్బా, గామె మా చిన్నమ్మమ్మ. మా నడిపమ్మమ్మకి అన్నీ అందిస్తుంది అనమాట మొత్తం. మీరు కూడా అంటబ్బా తిందురు చూడదంతా. ఎట్లాగో నాకు పండులు. ఇక ఇక్కడ కనిపిస్తుందిగా, ఈమె మా ముత్తమ్మమ్మ, అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ. ఎట్లుంది మా బిర్యానీ ముచ్చట? మస్తు ఉంది కదా. మీరు కూడా రాండబ్బా, జర తిందురు మాతో పాటు. అగో ఈడ మా మామ, మా చిన్న మామ టిఫిన్లు సర్వే చేస్తున్నాడు. చూస్తుంటే ఎట్లుంది, పెళ్లి సూపులకు వచ్చిన పిల్లగాడు టీ కాఫీలు ఇస్తున్నట్టు లేదు. నాకైతే మస్తు నవ్వు వచ్చింది అబ్బా మా మామని చూస్తే. అగో మా పిన్నికి నచ్చలేదంట, పిల్లని ఏమంటుంది. మా అమ్మమ్మనేమో బిర్యానీ కలుపుతుంది మసాలా మొత్తం. మీరేం చేస్తారు? మీరు కూడా గిట్లనే చేస్తారుగా. ఏమోనబ్బా నాతోనైతే గిట్లనే ముచ్చట. మా మామ చూడండి ఎప్పుడే పని చేయడు కానీ ఆడొకోసారి పని చేసి ఎంతో పని చేసినట్టుగా బిల్డప్ ఇస్తాడు. మీతోనే ఇట్లా వంటలు చేసిన ప్రతిసారి ఒక హెడ్ ఉంటారు కదా, వంటల మాస్టర్ అన్నట్టు. వాళ్ళు ఒకరు చేస్తే మెచ్చరు, వాళ్ళు చేసింది ఇంకోటి తప్పక మెచ్చాలి. పెద్దమ్మా అమ్మేసినాక ఈడ నేను
కాదు నేనేమన్నా కుకింగ్ ఛానల్ చేస్తున్నా అనుకున్నా, నువ్వు పెట్టి ఐటమ్స్ ఇంకే. సరిపోదా? ఈడొక మషి పెట్టింది, మెల్లగా దుమ్ము పడుతుంది. కాండి బాగుంది తీసుకుంటే మోస్తుంది బిర్యానీ. బిర్యానీ బాగుంటుంది. బిర్యానీ కొత్తిమీర పోయిపోండి డాడీగా తిన్నాం. నాకుదాం. వేడి వేడి బిర్యానీ రెడీ. బిర్యానీ రెడీ. అబ్బా మా వాళ్ళు బిర్యానీ చేసుడు అయిపోయింది. చూసిరా ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఏం ఊరినా ఏం లాభం, నాకైతే పనులే లేవాయి. మీలాగా పెద్దోళ్ళు అయితే దబాయించి తింటారు. అవి మా అమ్మమ్మ సర్ది తీస్తుంది. ప్లేట్లు, మనుషులు, మా పిన్ని అగో స్ప్రైట్కి ఏదో కళ్ళ తాగినట్లు ఎట్లా బిల్డప్ ఇస్తున్నారు చూడు వీళ్ళు. ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిందబ్బా. మీరు కూడా తొడండి తిందురా అండి. మా అమ్మమ్మ మీకోసమే పెడుతుంది చిన్న చిట్టి ప్లేట్ల. అగో బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని ఇక మా వాళ్ళు ఎట్లా తింటున్నారు చూడరా. అగో మంచిగా చదువుకొని బందోబస్తు కూర్చొని. అగో మా పిన్ని డెకరేషన్ చేసింది తినే ప్లేట్లు. తిన్నాక అది ఎవరిదో అని కూడా తెలియదు కానీ ఇప్పుడు డెకరేట్ చేస్తుంది. ఈడ చూడు మా మామ మా అక్క ఇద్దరు చేసి కొట్టుకుంటున్నారు థమ్స్అప్కి. చూడు మా బిర్యానీ ముచ్చట. అగో మా వాళ్ళు చూడరు ఇంత సంతోషంగా తింటున్నారు. మా పిన్ని మీకు బుక్క పెడుతుంది అబ్బా, తినూర్రి తినండి తినూర్రా అబ్బా. అగో మా బక్క మామ చూడరు, చిన్న బక్క మామ. ఇంకో అబ్బా అది నేనే మా అమ్మ మీద మంచిగా వండుకొని అందరినీ చేస్తున్నా. ఎందుకంటారా మా వాళ్ళు కరువుకు వచ్చిన కాకులు లెక్క ఎట్లా తింటున్నారా చూద్దామా అని మా అమ్మ మీద వండుకొని చూస్తున్నా మంచిగా. బాగున్నా కదా ఎంత ముద్దుగానే నేను. అగో మా అమ్మ అంతా అయిపోగొట్టింది. మా ఊళ్ళో చూడరు చక్కగా విని మట్టగా ఇంట్లో వండారు. నేను కూడా వండుకున్నా అనుకోండి, కనిపిస్తే చూడు రాడా ఎట్లుంది ఆ ముచ్చట. ఇంకా మీకు ఇట్లాంటి ముచ్చట్లు కావాలంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇట్లనే ఏదో నాకు వచ్చినంత మాటలు ముచ్చట్లు చెప్పి మీకు సంతోషం పెడతా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.